తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయిందా? మరి సక్సెస్ అయితే ఎందుకు మంత్రులు అసంతృప్తిగా ఉన్నారు? మంత్రుల అసంతృప్తికి సీఎం రేవంత్ రెడ్డి అధికారులు తీరే కారణమా? అంటే అవుననే వార్తలు సెక్రటేరియట్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏమైంది? మంత్రుల అసంతృప్తికి కారణం ఎవరు? ఇందుకు గల కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ 2025 సమ్మిట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ సమ్మిట్ కి 6 ఖండాల నుంచి 44 దేశాల ప్రతినిధులు, సుమారు 500కు పైగా కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. 2 రోజుల్లో 5,75,000 కోట్లకు సంబంధించిన ఎంఓయూలు చేసుకుంది రేవంత్ సర్కార్. సమ్మిట్ నిర్వహణపై కూడా మంచి స్పందన వచ్చింది. ఈ సమ్మిట్లోనే సీఎం రేవంత్ రెడ్డి 2047 విజన్ డాక్యుమెంట్ ని ప్రజల ముందు పెట్టారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. కానీ కేబినెట్లో ఉన్న మంత్రులు మాత్రం సమ్మిట్లో తమకి తగిన ప్రాధాన్యం దొరకలేదని అసంతృప్తికి లోనయ్యారనే వార్తలు ఇప్పుడు జోరుగా సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 8వ తేదీ మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ సహచరుల్లో కేవలం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాత్రమే ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులెవరూ స్టేజీ పైన లేరు. అయితే 1-2 మంత్రులు ఆ హాల్లో ఉన్న స్టేజీ కిందనే కూర్చున్నారు. దీంతో ఎన్నో రోజుల నుండి మంత్రులు అందరూ సమ్మిట్ కోసం కష్టపడుతున్నారు. రివ్యూలు నిర్వహించారు. సమ్మిట్ ప్రాంగణం ఏర్పాట్లు చూశాము. కానీ ఓపెనింగ్ సెరమనీకి మాత్రం తమని ఇన్వాల్వ్ చేయలేదని అసంతృప్తి మంత్రుల్లో ఉన్నట్లు సమాచారం. అయితే స్టేజీపై సీఎం రేవంత్తో పాటు సీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు. మరి మంత్రులను నిర్లక్ష్యం చేసింది ఎవరు అనే అంశం ఇప్పుడు తెరపైకొస్తోంది. ఓపెనింగ్ సెరమనీకి మాత్రమే కాదు, క్లోజింగ్ సెరమనీలోనూ ఇదే పరిస్థితి. పెద్ద స్టేజీ వేశారు. కానీ మంత్రులు మాత్రం స్టేజీకి ఎదురుగా కింద చైర్స్లోనే కూర్చున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క కూర్చున్నారు. సమ్మిట్లో కీలక పాత్ర పోషించిన ఇండస్ట్రీస్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు ఇతర సీనియర్ మంత్రులు ఉత్తమ్, దామోదర్ రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క ఎవరూ స్టేజ్ పైన కనిపించలేదు. అయితే ఇక్కడ మంత్రులు అసంతృప్తికి కారణం ఎవరు అనే చర్చ వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి స్టేజ్ పైనే ఉన్నారు. మరి కింద కూర్చున్న సీనియర్ మంత్రులు ఎవరు ఉన్నారు అని చూసుకోలేదా? లేదా చూసుకొని అధికారులకు చెప్పిన అధికారులు పట్టించుకోలేదా అనే ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే గ్లోబల్ సమ్మిట్ సాక్షిగా తమకు జరిగిన అవమానంపై మంత్రులు లోలోపల రగిలిపోతున్నారట. సీఎం రేవంత్ తీరుపై రుసరుసలాడుతున్నారు. ఈ వివాదం కాంగ్రెస్లో మరో కొత్త పంచాయతీకి తెరతీసినట్లు చర్చ జరుగుతోంది. తమకు జరిగిన అవమానంపై మంత్రులు వచ్చే కేబినెట్ భేటీలో గానీ, పార్టీ వేదికపై కానీ ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీన్ని ఇలాగే వదిలేస్తే ప్రభుత్వంలో మంత్రులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అన్న విధంగా మారిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మొత్తానికి గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయినా 5,75,000 కోట్ల పెట్టుబడులకు కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నాయి. కానీ మంత్రులను పట్టించుకోలేదనే విమర్శలు ఇప్పుడు సెక్రటేరియట్ వర్గాల్లో మంత్రుల ఛాంబర్ వద్ద ఒకటే గుసగుసలాడుకుంటున్నారు. మరి దీనికి సీఎం రేవంత్ రెడ్డి కారణమా? అధికారులు కారణమా? అసలు మంత్రులు ఎవరి తీరుపై అసంతృప్తిగా ఉన్నారు అనే దానికంటే గ్లోబల్ సమ్మిట్లో మంత్రులను విస్మరించారు, పట్టించుకోలేదు, అసంతృప్తిగా ఉన్నారనే చర్చ అయితే నడుస్తోంది. మరి ఇది చర్చకే పరిమితమవుతుందా? చిలికి చిలికి గాలివానగా మారి హైకమాండ్ వరకు వెళుతుందో చూడాలి.